హైదరాబాద్ గుడిమల్కాపూర్ పూల మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. 20 దుకాణాలు కాలిపోయాయి. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. కరెంటు షార్ట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనా. సకాలంలో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మొత్తం మీద 50 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం ఘటనా స్థలం నుంచి మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల చెప్పిన ప్రస్తుతం ఘటనా స్థలి వద్ద ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? సిద్ధు, ప్రస్తుతం మనం ఏదైతే గుడిమల్కాపూర్ పూల మార్కెట్లోనో నిన్న రాత్రి 1 గంటల ప్రాంతంలో ఇక్కడ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా 15 షాపులు ఏదైతే రోజు లావాదేవీలు జరిపేటువంటి పూల వ్యాపారాలకు సంబంధించినటువంటి 16 నుంచి 20 షాపులు కూడా ఈ అగ్ని కాగుతున్నాయి. మన విజువల్లో స్పష్టంగా దాదాపు ఒక్కొక్క షాప్లో వచ్చేసి దాదాపు 10 లక్షల వరకు కూడా మెటీరియల్ ఉంటుందని కూడా చెప్తున్నారు. అయితే వీళ్ళు ఈ రోజు ఉదయం విక్రయానికి సిద్ధంగా ఉంచినటువంటి పూలతో పాటు నిన్నటి పూలు కూడా పూర్తిగా ఆగుతారని అయితే దీనికి సంబంధించి ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్గానే భావిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వైర్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సంఘటన స్థలాన్ని అయితే 1 గంటల ప్రాంతంలో ఈ మంటలు అంటుకోవడంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే అగ్నిమాపక సిబ్బంది ఇక్కడికి చేరుకునే లోపే దాదాపు 16 షాపులు కూడా పూర్తిగా దగ్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కొంతమంది ఈ షాపు నిర్వాహకులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది, ఎన్ని షాపులకు మంటలు అంటుకోవడం జరిగింది? ఈ రాత్రి నాకు 3 గంటలకు ఫోన్ వచ్చింది ఇంటికి. కుర్రాడు షాప్కి వచ్చాడు, ఓపెన్ చేద్దామని వస్తే షాపులోని పొగలు వెళ్తున్నాయి. షటర్ కిందకి వెళ్ళి అన్న షాపులు కాలిపోయినాయని ఫోన్ చేసిండు. ఇక మేము వచ్చేసరికి 4 అయింది. ఇంటికంటే రెడీ వచ్చేసి 4 అయింది. ఇటు సైడ్ ఒక మా 7 షాపుల వరకు, బ్యాక్ సైడ్ ఒక 7 షాపుల వరకు మొత్తం అగ్గి బుగ్గైపోయి ఉన్నాయి. ఏమైందంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్ షార్ట్ అంటున్నారు. అంటే ఇప్పుడు ఒక్కో షాప్లో ఎంత మెటీరియల్ ఉంటుంది, దాదాపు ఈ అన్ని షాపులకు కలిపి ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది? ఒక్కొక్క షాప్లో మెటీరియల్ అంటేనే పెద్దగా ఏముండదు. కాంటాలు ఉంటాయి, మన ఒక టేబుల్ ఉంటుంది, అల్మారీ ఉంటుంది, ఇది ఒక 30-40 వేల ఫర్నిచర్ ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ఖాతా పుస్తకాలు ఉన్నాయి, రైతులకు అడ్వాన్సులు ఇచ్చినాయి, బయటి పార్టీలకు బయట నుంచి మాకు పూలు వస్తాయి, వాళ్ళకు అడ్వాన్సులు ఇచ్చినాయి, వాళ్ళు పూలు వేసినాయి, వాళ్ళ లెక్కలన్నీ ఉంటాయి. అందులో లక్షలే ఉంటాయి. 5-6 లక్షల నుంచి ఎవరి షాపు కెపాసిటీ మన వాళ్ళకు 2 lakhs నుంచి 6-8 lakhs వరకు అడ్వాన్స్లు ఉంటాయి పార్టీల మీద. ఖాతా పుస్తకాలనే తలబడిపోయినాయి. మేము అలాగే ఇక్కడ హైదరాబాద్లో, సికింద్రాబాద్లో పార్టీలకు అవుట్ ఆఫ్ సిటీకి సరుకులు పంపించినాయి, పార్సల్ వేసినాయి, లెక్కలన్నీ ఉన్నాయి, ఉద్దర్లు వేసినాయి, వాళ్ళ పేర్లు ఖాతాలు మొత్తం అవన్నీ తలబడిపోయినాయి. ఒక్క బుక్ కూడా మిగలలేదు. దీనికి సంబంధించి మరొక యజమాని కూడా ఉన్నారు. చెప్పండి, ఇది ఎన్ని గంటల ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం చంపింది? మీ షాప్లో ఎంత మెటీరియల్ ఉంది, అంత ఎంతవరకు నష్టం ఉండే సార్? 1,50,000 ఉండే. ఒక రైతుకి ఇద్దామని నిన్న తెచ్చిపెట్టినాం. అది వచ్చే వరకు అసలు ఏం లేదు. ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది, ఎట్లా జరిగింది? అంటే 3 గంటలకు నాకు ఫోన్ చేసింది సార్. మా షాప్ నుంచి మా అబ్బాయి ఫోన్ చేశారు. వచ్చే వరకు అంతా కాలిపోయాను. సిద్ధు, చూస్తున్నాం మనం 3 గంటల ప్రాంతంలో, అంటే అప్పటికే దాదాపు ఈ మంటలు పూర్తిగా కూడా వ్యాపించడం జరిగింది. అయితే ఈ 3 గంటల ప్రాంతంలో తమకు సమాచారం అందంతా ఇక్కడ చేరుకోవడం జరిగింది. కానీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయిందని కూడా చెప్తున్నారు. దాదాపు ఒక్కో షాప్లో, అంటే ఈ మెటీరియల్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా రైతుల వద్ద తీసుకున్నటువంటి లావాదేవీలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి ఇవ్వాల్సిన అడ్వాన్స్లకు సంబంధించినటువంటి లెక్కల పుస్తకాలు పూర్తిగా అగ్నికి ఆహతైనట్టుగా కూడా వ్యాపారస్తులు చెప్తున్నారు. సిద్ధు, ఓకే తిరుమల.